చందమ్మా సర్కిల్స్ టాపిక్ మనకి ఎక్సైజ్ 1A to 1D వరకు ఉంది, అక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే కనెక్షన్ టాపిక్. ఇక్కడ సర్కిల్స్ అనేది ఫుల్ ఫార్మ్ సైగా వచ్చింది ఇక్కడ అక్కడ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. అయితే మీకు 1E ఎక్సైజ్ మీకు ఒక టాపిక్ మిస్ అయ్యింది, ఏంటిది C1 C2 = R1 + R2 అనే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ ఏమవుతుంది సేమ్ టాపిక్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. అంటే అక్కడ యూజ్ అయ్యే ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ కొంచెం యూజ్ అవుతుంది. చూడండి సార్ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ మనకు టాంజెంట్ డ్రా చేస్తాం తెలిసింది ఏంటి సర్కిల్స్ టాపిక్ లో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ టాంజెంట్స్ ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినాయి, 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ ఏంటవి PQ. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ డ్రా చేసేది ఏంటంటే కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కావుతుంది. కామన్ టాంజెంట్ అలాగే కామన్ కార్డ్ అలాగే రాడికల్ యాక్సిస్ అలాగే రాడికల్ సెంటర్. ఇలా ఈ టాపిక్స్ అన్ని కూడా ఎక్కడ వస్తాయి 2 సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ అంటే గివెన్ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 పాయింట్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది కామన్ కార్డ్. అలాగే 2 సర్కిల్స్ ని టచ్ చేస్తూ వస్తే ఏమవుతుంది కామన్ టాంజెంట్. ఏంటంటే రాడికల్ యాక్సిస్ మీన్ ఏంటంటే S1 = 0 అంటే S1 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 2 సర్కిల్స్ తీసుకున్నాం కాబట్టి S - S' = 0 రాడికల్ యాక్సిస్. అంటే 2 సర్కిల్స్ కి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది అది ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ రాడికల్ యాక్సిస్ అవుతుంది. అలాగే ఆ రాడికల్ యాక్సిస్ ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ రాడికల్ సెంటర్. మరి రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ అంటే ఎన్ని ఉండాలి ఇక్కడ 3 సర్కిల్స్ ఉండాలి. S = 0 S' = 0 S" = 0 ఇలా 3 సర్కిల్స్ ఉంటే ఎన్ని 2 సర్కిల్స్ మనం ఏం చేస్తాం సాల్వ్ చేస్తాం S - S' = 0 అలాగే S' - S" = 0 S" - S = 0. ఇక్కడ 3 లైన్స్ ఫార్మ్ అయినాయి. ఈ 3 లైన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది రాడికల్ సెంటర్ అనేది రిక్వైర్డ్ సర్కిల్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. రిక్వైర్డ్ సర్కిల్ ఫామ్ చేయడానికి యూజ్ అయ్యేది ఇక్కడ రాడికల్ సెంటర్. మరి రాడికల్ యాక్సిస్ ఓన్లీ 2 మార్క్స్. రాడికల్ యాక్సిస్ అంటే ఇక్కడ ఓన్లీ 2 మార్క్స్. 4 మార్క్స్ మనకి రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమని కానీ నెక్స్ట్ ఆర్థోగోనల్ ప్రాపర్టీ. మరి ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఏమొచ్చాను ఇక్కడ ఆర్థోగోనాలిటీ. మరి ఆర్థోగోనాలిటీ అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఈ 2 సర్కిల్స్ కి ఫామ్ చేసాం. ఇక్కడ సెంటర్ ని లైన్ చేస్తే వచ్చింది ఇక్కడ C1P వచ్చింది C2P వచ్చింది. ఇక్కడ యాంగిల్ ఏదైతుందో ఆ యాంగిల్ 90 degrees అయితే దాన్ని ఏమంటే ఇక్కడ ఆర్థోగోనాలిటీ అంటాం. అంటే ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇక్కడ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ కి ఈ సెంటర్ నుంచి లైన్స్ ఫామ్ చేస్తే ఇక్కడ ఏమైంది ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ ఏమవ్వాలి 90 degrees అవ్వాలి. ఆ ట్రయాంగిల్ 90 degrees అవుతే అక్కడ కండిషన్ ఏంటి ఇక్కడ ఆర్థోగోనాలిటీ కండిషన్ వాడతాం. మరి ఆర్థోగోనాలిటీ కండిషన్ కి ముందుగా కావాల్సింది ఏంటి యాంగిల్ ఫామ్ అవ్వాలి. ఏంటి యాంగిల్ ఇక్కడ సమ్ థీటా be the angle between 2 circles. Theta be the angle between 2 circles. Let theta is the angle between 2 given circles. ఏంటివి S = 0 and S' = 0. మనకి S = 0 మీనింగ్ ఏంటి x² + y² + 2gx + 2fy + c = 0. ఎండల్ సర్కిల్ x² + y² + 2gx 2g'(x) + 2f'(y) + c' = 0. ఇది సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్ ఏమో x² + y² + 2gx + 2fy + c = 0 అయితే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ x² + y² + 2g'(x) + 2f'(y) + c' = 0 తీసుకుంటే ఇక్కడ θ ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవుతుంది 2 మోడల్స్ లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ మోడల్ చూడమ్మా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ వచ్చే టాపిక్ ఇది. కాస్ θ యాంగిల్ ఫామ్ అయ్యేది ఇప్పుడు కూడా ఏంటంటే కాస్ వాడుతూ ఎక్కువ మనం ట్యాన్ అనేది అప్లై చేయకుండా ఎక్కువ కాస్ అప్లై చేస్తాం కాబట్టి ఈ కాస్ రిలేషన్ చూడమ్మా సారీ C + C' minus 2 into g' plus f' is by divided by 2 into root of g square plus f square minus c
ఇంటూ రూట్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. ఇదేంటి యాంగిల్ ఫామ్ చేయడానికి. అంటే ఎప్పుడైనా మీకు ఫైన్ ద యాంగిల్ అన్నాడు అనుకోండి, టూ సర్కిల్స్ ఇస్తే యాంగిల్ ఫామ్ చేయమంటే ఏమవుతుంది, లెట్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అండ్ ఏమవుతుంది ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2 ఇంటూ జీ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ రూట్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. అయితే ఈ ఫార్ములా కొంతమందికి కన్ఫ్యూజ్ అయ్యి ఏదైనా ఫార్ములా ఫార్మ్ చేశారు. ఏంటంటే R1, R2 be the radii of the given circles. Be the radii of given circles. Radius అనేది సింగిల్ గా వాడతాం. అయితే టూ సర్కిల్స్ అన్నాం కదా ఇక్కడ R1, R2 be the radius of given circles. అలాగే D అనేది ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఏంటి ఇక్కడ D అవుతుంది. D అనేది స్మాల్ d అంటే ఇక్కడ టెక్నికల్ డిస్టెన్స్ కాదు. D అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ టెక్నికల్ డిస్టెన్స్ కాదు. ఏంటిది సెంటర్ C1 C2 కి డిస్టెన్స్. సెంటర్ C1 కి C2 డిస్టెన్స్ కి అవుతుంది ఇక్కడ స్మాల్ d అవుతుంది. స్మాల్ d ఇక్కడ ఫార్మ్ ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ C1 C2. ద డిస్టెన్స్ బిట్వీన్ C1 C2 ఇండికేట్ ఏంటి ఇక్కడ D. R1 అంటే ఏంటి ఇక్కడ రేడి ఆఫ్ గివెన్ సర్కిల్స్. మరి ఫార్ములా ఏంటి ఇక్కడ ఎలా చేంజ్ అవుతుందా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2 ఇంటూ R1 R2. ఈ టూ ఫార్ములాస్ ఏదైనా వాడచ్చు. అయితే చాలా మందికి ఈ డి ఫామ్ చేయడం కన్నా ఇది చాలా ఈజీ. ఇందువల్ల గివెన్ సర్కిల్స్ లో ఇవన్నీ కూడా ఇండికేటర్స్. ఎందువల్ల అక్కడ చూడండి జీ ఉంది, ఎఫ్ ఉంది, సి ఉంది, జీ డాష్, ఎఫ్ డాష్, సి డాష్. కంపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ దీంట్లో సపరేట్ చేస్తాం అనుకోండి ఫైనల్ వాల్యూ వస్తుంది. అంటే యాంగిల్ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అనదర్ ఏంటి ఇంకా సమ్ కే వాల్యూ ఫైండ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే ఇది యాంగిల్ వాడు ఇచ్చేస్తాడు సమ్ 45 degrees అని ఇచ్చేస్తాడు, ఫైండ్ కే అంటాడు. ఈ మోడల్లో కూడా మనకి ఎక్కువ ఇది యూజ్ అవుతుంది. లేదా ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇందులో ఇక డి వాల్యూ ప్లేస్లో వాల్యూ డి స్క్వేర్ వాల్యూ R1 స్క్వేర్ R2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఛాన్స్ ఇదే. ఇక డి స్క్వేర్ అంటే ఫార్ములా చెప్పిన డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అన్నాను. మరి సెంటర్స్ ఫార్ములా ఏమవుతుంది సెంటర్ ఏంటి ఫస్ట్ సెంటర్ డి అంటే C1 ఇది కూడా ఎంత మైనస్ జీ మైనస్ ఎఫ్. అలాగే సెంటర్ C2 ఇది కూడా ఎంత మైనస్ జీ డాష్ మైనస్ ఎఫ్ డాష్. ఇక్కడ డిస్టెన్స్ ఫార్మ్ చేశారు అనుకోండి ఆ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. R1 వాల్యూ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. R2 వాల్యూ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. అంటే ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అందువల్ల ఈ రెండింటిలో కూడా ఏ ఫార్ములా యూజ్ చేయాలో మీరే చూసుకోవాలి కదా. అంటే ఎగ్జామ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారంటే చాలా ఫార్ములా ఈజీగా ఉందని చెప్పి దీంట్లో ట్రై చేస్తారు. దీంట్లో ట్రై చేసినప్పుడు చిన్న మిస్టేక్ వస్తే మన సమ్ అంతా పోయినట్టు. ఎందుకంటే చిన్న మిస్టేక్ అంటే ఏముంది ఫర్ సపోజ్ డి వాల్యూ రాంగ్ వచ్చింది, డి వాల్యూ రాంగ్ వస్తే అవుతుంది, యాంగిల్ వాల్యూ అవుతుంది రాంగ్ వస్తుంది. అందువల్ల ఇది మీరు సూటబుల్గా యూజ్ అవుతే యూజ్ చేసుకోండి. లేదంటే మనకి ఇదే అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది మనకి రెండింటిలో ఉపయోగపడుతుంది. ఒకటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇంకో కండిషన్ ఏంటి ఆర్థోగనాలిటీ. మరి ఆర్థోగనాలిటీ మీనింగ్ ఏంటి 90 degrees. యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ 90. మరి యాంగిల్ 90 అన్నప్పుడు కాస్ 90 ఎంత అవుతుంది కాస్ 90 వాల్యూ ఎంత 0. మరి కాస్ 90 వాల్యూ 0 అయితే ఇది డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ చేసే టర్మ్ అంతా కూడా లెఫ్ట్ కొత్త ఏమవుతుంది 0 అంటే ఏమవుతుంది 0. అంటే ఫైనల్ ఏమవుతుంది 0 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2 ఇంటూ జీ జీ డాష్ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ వచ్చింది. మనకు ఆర్థోగోనల్ కండిషన్ కాబట్టి ఇది మైనస్, ఈ మైనస్ వల్ల లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ఫైనల్గా ఏమవుతుంది 2 ఇంటూ జీ జీ డాష్ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్కి ఉపయోగపడతాయి మనకి 4 మార్క్స్లో. 4 మార్క్స్ ఈ ప్రాబ్లం అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆర్థోగోనల్ కండిషన్ యూజ్ చేయాలి. మరి ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి ఫార్ములా ఏంటి ఇక్కడ 2 ఇంటూ జీ జీ డాష్ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఇక్కడ మనకి ఏమైంది యాంగిల్ ఫైండ్ అవుట్ ఏం తెలిసింది. యాంగిల్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే గివెన్ 2 సర్కిల్స్ ఇస్తే దానికి సెంటర్స్ ఎలా ఫార్మ్ చేయాలి. అలాగే ఆర్థోగోనల్ కండిషన్ అయింది. ఇంకేం చెప్తాను ఇక్కడ రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. రాడికల్ యాక్సిస్ అవనే, కామన్ ట్యాంజెంట్ అవనే, కామన్ కార్డ్ అవనే, దేనికైనా ఫార్ములా ఏంటి నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. నువ్వు యూజ్ చేసే నేమ్ ఏంటి కార్డ్ అయితే కార్డ్ అని రాస్తావు, ట్యాంజెంట్ అయితే ట్యాంజెంట్, యాక్సిస్ అయితే యాక్సిస్ అని వాడతావు. అంతే తప్ప ఫార్ములా మాత్రం ఎస్ మైనస్ ఎస్ అనేది 0. లేదా మీరు S1 ఇది కూడా 0 కట్టినా కూడా అది వస్తుంది ఆన్సర్. పాయింట్ వరకు తీసుకుని S1 కట్టినా కూడా మీకు ఏమొస్తుంది సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొచ్చిందో ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. ఇంకా అనదర్ ఫార్ములా ఏంటంటే ఒక సర్కిల్ ఒక లైన్ టచ్ చేస్తుంది, ఒక సర్కిల్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దానికి కామన్గా ఏమవుతుంది ఇంటర్సెక్టింగ్ సర్కిల్ ఏర్పడుతుంది. అందువల్ల దానికి ఫార్ములా చూడండి ఇక్కడ S is కూడా 0 సర్కిల్ అవుతుంది, L అనేది ఏమవుతుంది లైన్. దే ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 and 2 అంటే 1 and 2 అంటే 1 ఏమవుతుంది సర్కిల్ అవుతుంది, 2 ఏమవుతుంది లైన్. సర్కిల్ లైన్ ఇచ్చినప్పుడు మనకి కామన్గా దాని యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏర్పడే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి S ప్లస్ లాంబ్డా L. S ప్లస్ లాంబ్డా L.
అదే సార్ ఇక్కడ మరి ఎల్ ఒకటి వచ్చిందా ఒక సర్కిల్ అంటే ఏంటి అప్పుడు కూడా ఫార్ములా ఉంది టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే దాని ఫార్ములా ఎస్ ప్లస్ ల్యాండా ఎస్ డాష్ ఈజ్ కూడా 0 రెండింటికి సేమ్ ఫార్ములా లైన్ ఇస్తే లైన్ యూజ్ చేస్తావు సర్కిల్ ఇస్తే సర్కిల్ యూజ్ చేస్తావు ఎస్ ప్లస్ ల్యాండా ఎస్ డాష్ ఈజ్ 0 ఉంది అలాగే ఎస్ ప్లస్ ల్యాండా ఈజ్ కూడా 0 ఉంది అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక లైన్ సర్కిల్ ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా ఏంటి ఎస్ ప్లస్ ల్యాండా ఈజ్ కూడా 0 టూ సర్కిల్స్ ఇస్తే దాని ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏర్పడే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి ఎస్ ప్లస్ ల్యాండా ఎస్ డాష్ ఈజ్ కూడా 0 ఒకసారి దీనికి సంబంధించిన ఫార్ములాస్ అని చూడమ్మా సార్ angle between two circles ఇక్కడ మ్యాటర్ చూడమ్మా సరే the angle between two circles intersecting circle is defined at the angle between the tangents at the point of intersection of two tangents of two circles and ఎలా ఫామ్ అవుతుంది ఇచ్చాడు చూడండి అక్కడ the angle between two circles ఎప్పుడు అవుతాయి intersecting circles ఎలా డిఫైన్ అవుతుందా at the angle between two tangents at the point of intersection of two circles ఆ టాంజెంట్స్ కంపల్సరీ అవ్వాలి ఇంటర్సెక్ట్ అవ్వాలి ఎక్కడ అవ్వాలి కామన్ పాయింట్ దగ్గర అవ్వాలి కాబట్టి అక్కడ వాడు యాంగిల్ బిట్వీన్ అవ్వాలంటే ఏమవుతుంది టూ సర్కిల్స్ యూజ్ చేసుకోవాలి ఆ టూ సర్కిల్స్ ఏమవ్వాలి కంపల్సరీ ఇంటర్సెక్ట్ అవ్వాలి ఎన్ని పాయింట్స్ ఇక్కడ టూ టాంజెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇందులో టాంజెంట్ 1 టాంజెంట్ 2 నెక్స్ట్ థీరం చూడండి ఆ థీరం అంటే మనం ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయొచ్చు థీరంగా వాడుతున్నాం ఇక్కడ ఇఫ్ theta is the angle between two intersecting circles ఫస్ట్ సర్కిల్ ఇక్కడ x స్క్వేర్ సింబల్ కే యూజ్ చేసుకోండి పని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇది కూడా 0 నెక్స్ట్ సర్కిల్ చూడమ్మా అండ్ s డాష్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g డాష్ x ప్లస్ 2f డాష్ y ప్లస్ c డాష్ ఇది కూడా 0 ఈజ్ ఫార్మ్ ఇక్కడ ఏంటి cos theta is equal to c plus c dash ఇది సెపరేట్గా రాద్దాం అనుకుంటే బ్రాకెట్ తీయచ్చు కంబైన్గా రాద్దామంటే బ్రాకెట్ యూజ్ చేసుకోండి ఎలా యూజ్ చేసుకున్న పర్లేదు ఇక్కడ -2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ లేదా సెపరేట్గా -2gg డాష్ -2ff డాష్ మీరు బ్రాకెట్ క్లోజ్ సెపరేట్ చేసేస్తుంటే బ్రాకెట్ సెపరేట్ చేసుకోవచ్చు మల్టిప్లికేషన్ చేసి బ్రాకెట్ సెపరేట్ చేయొచ్చు కానీ మన ఫార్ములా యూజ్ అవుతుందో అప్లై చేసుకుంటాం ఇక్కడ by 2 into root of g square plus f square minus c divided by ఇంకా ఉన్నాం కదా g dash square plus f dash square minus c dash కొంతమంది బ్రాకెట్ పెట్టుకుని ఎలా రాస్తారు ఇలా మీనింగ్ ఏంటి g12 కాదు అక్కడ g dash square అని బుక్స్ లో మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఎలా ఉందంటే మీనింగ్ ఏంటి ఇక్కడ g dash square అని నెక్స్ట్ నోట్స్ అన్న ఫార్ములా ఉంది సేమ్ ఈ ఫార్ములా ఎలా చేంజ్ అవుతుందా లెట్
D is equal to C1 C2 comma R1 and R1 comma R2 be the ready of S and S dash and theta be the angle between two circles and then formulate ikkada cos theta is equal to d square minus r1 square minus r2 square divided by 2 r1 r2. మీకు బిట్స్ వైజ్గా ఒకసారి ఫార్మసీ రెండు ఇస్తుంటాడు, ఇచ్చినప్పుడు మీరు ఈ మైనస్ సింబల్ చూసుకోవాలి. అంటే ఎవరైనా బిట్స్ వైజ్ చూసినప్పుడే, సమ్స్లో కాదు, బిట్స్ వైజ్ చూసినప్పుడు అక్కడ మిడిల్ సింబల్స్ చేంజ్ అవుతుండే. రెండు ఇచ్చేసరికి సంబంధం అక్కడ ఏంటంటే ఒకవేళ ఎక్కడ కట్టుకోండి అది రైట్ అవుతుంది తప్ప రెండు ఫార్మస్ ఇప్పుడు కూడా ఇవ్వడం. ఇచ్చాయంటే కంపల్సరీ అక్కడ చేంజ్ అవుతుంటాయి సింబల్స్, అందులో బిట్లో చూసుకోవాలనేటప్పుడు. నెక్స్ట్ కండిషన్ చూడమ్మా. కండిషన్ for orthogonality let the two intersecting circles given by S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Next one and s dash x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equal to 0. Be two circles. The condition for orthogonality of the two intersecting circles is given by 2 into g dash plus f dash is equal to c plus c dash. రిటర్న్ చేసే ఫార్ములాస్ అన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి. ఎవ్రీ ప్రాబ్లం కంపల్సరీ దాని మీద మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎక్కువ. common chord or radical axis. If S is equal to 0 and S dash equal to 0, intersect at two distinct points, then S minus S dash is equal to 0 is called radical axis. Or common chord. చూడండి ఇక్కడ వాడేమన్నాడు, ఇక్కడ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. ఎన్ని పాయింట్స్ అవుతాయి? 2 డిస్టెన్స్ పాయింట్స్.
ఈ 2 డిస్టింక్ట్ పాయింట్ పాస్ అయ్యేది ఏమవుతుందని చెప్పి నేను కామన్ కార్డ్. ఆ కామన్ కార్డ్కి అనదర్ నేమ్ కూడా ఏముంది ఇక్కడ రాడికల్ యాక్సిస్. అంటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని రాడికల్ యాక్సిస్ అని మెన్షన్ చేశాను అనుకోండి, రాడికల్ యాక్సిస్ అని రాయాల్సిందే. అదే కామన్ కార్డ్ అయితే కామన్ కార్డ్ అని. మరి రాడికల్ యాక్సిస్ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? రాడికల్ యాక్సిస్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, రాడికల్ సెంటర్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం దీంట్లో. ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ 0 ఆర్ టచ్ or touching each other then s minus s dash equal to 0 is common tangent is common tangent. దీని మీనింగ్ ఏంటి? చూడమ్మా ఇక్కడ దేని మీన్ వేస్తుంటే సరే కామన్ ట్యాంజెంట్ కి కామన్ కార్డ్ కూడా మీ డిఫరెన్స్ చూడాలి సరే. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితేనేమో 2 డిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఆ 2 డిస్టెన్స్ పాయింట్ కూడా పాస్ అయితే ఏమవుతుంది కామన్ కార్డ్ ఆ కామన్ ఇది రాడికల్ యాక్సిస్. కామన్ కార్డు ఆ రాడికల్ యాక్సిస్. కానీ కామన్ ట్యాంజెంట్ అంటే 2 సర్కిల్స్ ఏమన్నా టచ్ ఈచ్ అదర్, ఇంటర్సెక్ట్ అవ్వకూడదు అసలు. ఇంటర్సెక్ట్ కాకుండా ఓన్లీ టచ్ ఈచ్ అదర్ ఓన్లీ 1 పాయింట్ కాబట్టి ఈ మిడిల్ గుండా పాస్ అయితే ఏమవుతుందో ఏమంటాం ట్రాన్స్ఫర్స్ అంటాం. అంటే మీకు ఈ 1 ఎక్సైజ్ కంప్లీట్ చేయలేదు కదా, ఆ కంప్లీట్ చేయకపోవడం ఏమవుతుందంటే ఈ టాపిక్ మిస్ అయింది మీకు. ఈ టాపిక్ ఏంటంటే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ ఇంటర్సెక్ట్ అండ్ ఇంటర్నల్ సర్కిల్ ఉంటుంది. మొత్తం 4 కండిషన్స్ ఉంటాయి. ఆ 4 కండిషన్స్ లో వన్ ఆఫ్ ది కండిషన్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 కండిషన్ సాటిస్ఫై అయితే ఆ సర్కిల్స్ ఏమవుతాయి టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఎలా అవుతుంది ఇక్కడ ఎక్స్టర్నల్లీ అంటే అవుట్ సైడ్ టచ్ అవుతున్నాయి, అలాగే ఇంటర్నల్లీ కూడా టచ్ అయి ఉంటాయి. ఇది ఇంటర్నల్లీ అంటే ఇన్నర్ సర్కిల్ గా టచ్ అయ్యింది అనుకుంటాం, ఇంటర్నల్ అంటాం. ఇది అవుట్ సైడ్ టచ్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్కి ఇంటర్నల్ పాయింట్ కడతాం, అదే ఇంటర్నల్కి ఎక్స్టర్నల్ పాయింట్ కడతాం. అంటే రివర్స్ కట్టాలి. పాయింట్ కట్టేటప్పుడు ఎత్తున్నామో ఇది టచ్ ఇచ్చేది ఎక్స్టర్నల్లీ, కానీ ఏ పాయింట్ కట్టాలి ఇంటర్నల్ పాయింట్ కట్టాలి. అదే టచ్ ఇచ్చేది ఇంటర్నల్లీ, కానీ ఏ పాయింట్ కట్టాలి కదా ఎక్స్టర్నల్ పాయింట్ కట్టాలి. దీనికి ఏదైతే మనకి కామన్ గా టచ్ అవుతుంది ఇస్తున్నామో దాన్ని ఏమంటారు కూడా కామన్ ట్యాంజెంట్. ఏమవుతుంది కామన్ ట్యాంజెంట్. ఈ కామన్ ట్యాంజెంట్ ఒక నేమ్ ఉంటుంది, ఏంటిది ట్రాన్స్ఫర్స్ అంటాం. అదనా మీకు యూజ్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్ ఉంటాయి. డైరెక్ట్ ఏమో 2 ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ 2 ఉంటాయి. ఇప్పుడు C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఈ కండిషన్స్ కి ఏంటంటే 4 ఉంటాయి. ఆ 4 లో 2 ఏమో డైరెక్ట్, 2 ఏంటి ట్రాన్స్ఫర్స్. అది ఈ కండిషన్ అయితే ఓన్లీ 1 ట్రాన్స్ఫర్, 2 ఏమవుతాయి డైరెక్ట్. మరి దీనికి ఓన్లీ ట్రాన్స్ఫర్ ఏమవుతుందంటే 1 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. అందులో కండిషన్స్ మీకు బిట్ వాల్యూ యూజ్ అవుతాయి, అప్పుడు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ దీని కండిషన్ చేద్దామా. ఎన్నదా నోట్ చూడండి ఇందులో. ఇఫ్ S is equal to 0 and L is equal to 0 are the equation of circle and straight line intersecting each other, then S plus lambda L is equal to 0 represents a circle,
రిప్రజెంట్స్ ఏ సర్కిల్. అంటే ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చి మీకు నేను లైన్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయమని అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎస్ ప్లస్ లాంబ్డా ఫార్ములా వస్తుంది. ఇక్కడ మనకి ఫార్ములా వైజ్ గా మనకి ఈజీ అయితే వచ్చింది. అయితే ఇక్కడ నేను సర్కిల్ లైన్ ఇచ్చాను. ఎనదర్ మోడల్ కూడా ఉంది. ఎనదర్ మోడల్ ఏంటి, ఇక్కడ ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ డాష్ ఈక్వల్ 0. ఇవి సంవత్సరం చూద్దు కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ సమ్ వస్తుంది. ఆ రిలేటెడ్ సంవత్సరంలో ఈ ఫార్ములా చూద్దు కానీ ఇప్పుడు అవసరం లేదు, ఆ సంవత్సరం చూద్దు కానీ. చిన్న ప్రాబ్లమ్స్ చూడమాట. పేజ్ నెంబర్ 81 లో మనకి సంబంధించున్నామా. పేజ్ నెంబర్ 81 లో ప్రాబ్లం 1 ఉంది. ఫైండ్ ద యాంగిల్ between the circles x square plus y square plus 4x minus 14y plus 28 is equal to 0. Another circle jannama x square plus y square plus 4x minus 5 is equal to 0. టూ సర్కిల్స్ ఇచ్చాడు వాడు ఇక్కడ యాంగిల్ బిట్వీన్ అన్నాడు కాబట్టి టూ సర్కిల్స్ కి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామో అవి గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ టూ సర్కిల్స్ కాబట్టి గివెన్ టూ సర్కిల్స్ అయితే గివెన్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ సర్కిల్ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 14y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏంటి ఇక్కడ 1. దీంట్లో మరి గ్యాదర్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్. దేంతో కంపేర్ చేసుకుంటున్నారు అంటే ఒకసారికి మనకి అలవాటు కోసం ఏంటంటే ఫార్ములా రాస్తాం, నెక్స్ట్ టైం ఫార్ములా అవసరం లేదు. కంపేరింగ్ ద అబవ్ ఈక్వేషన్ అంటే కంపేరింగ్ విత్ ఏంటది వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ చూడమ్మా. వేర్ g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2g వాల్యూ 4 ఉంది. మరి 2g వాల్యూ 4 అంటే g వాల్యూ ఎంత అవుతుంది 2. మరి 2f వాల్యూ ఎంత, ఇక్కడ 2f వాల్యూ 14, ఏ 14 మైనస్, దేర్ఫోర్ f ఈజ్ కూడా ఎంత అవుతుంది, ఇక్కడ 2f వాల్యూ 14 కాబట్టి హాఫ్ ఎంత 7, సింబల్ ఏంటి మైనస్. నెక్స్ట్ c ఈజ్ కూడా ఎంత అవుతుంది 28. నెక్స్ట్ సర్కిల్ చూడమ్మా, సెకండ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ విత్ చూడమ్మా x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equal to 0. కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఉన్నామా సేమ్ విత్ మీ. కంపేర్ చేసుకుంటే g డాష్ ఇక్కడ ఎంత ఉంది 2g వాల్యూ 4 ఉంది. మరి g డాష్ అంటే ఎంత అవుతుంది హాఫ్ కాబట్టి దేర్ఫోర్ g డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత 2. ఇక్కడ అసలు y టర్మ్ లేదు, మరి y టర్మ్ అయితే f డాష్ ఏమవుతుంది 0. y డాష్ టర్మ్ లేదు కానీ f డాష్ ఏమవుతుంది 0. c డాష్ కాన్స్టెంట్ c డాష్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -5. వాల్యూస్ అన్ని వచ్చాక మన ఫార్ములా కావాలి కాబట్టి ఫార్ములా అప్లై చేయండి. లెట్ theta be the యాంగిల్ బిట్వీన్ 1 and 2, angle between the two circles 1 and 2. Theta be the angle between the two circles 1 and 2 అన్న కాబట్టి then ఫార్ములా ఏంటి ఇక్కడ, then cos theta is equal to మనం యూజ్ చేసే ఇక్కడ c g f c అన్నావు, అలాగే g డాష్ f డాష్ c డాష్ అన్నావు కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే c ప్లస్ c డాష్ మైనస్ 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. యూజ్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా. c వాల్యూ ఎంత, ఫస్ట్ వాల్యూ 28, c డాష్ వాల్యూ -5 మైనస్ 2 ఇంటూ g వాల్యూ ఎంత ఇక్కడ -2 ఇంటూ g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 2 ప్లస్
ఎఫ్ వాల్యూ ఎంత ఇక్కడ -7 -7 ఇంటూ ఎఫ్ డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 0 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ఎంత అవుతుంది 2 స్క్వేర్ ప్లస్ -7 హోల్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ ఎంత 28 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ డాష్ ఉన్నమా జీ డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 స్క్వేర్ మైనస్ సి డాష్ అంటే -5 అప్లై చేయండి 28 నుంచి 5 క్యాన్సిల్ అయితే 23 28 5 క్యాన్సిల్ ఎంత 23 -2 ఇంటూ ఇక్కడ చూడమ్మా ఇక్కడ 0 తో మల్టిప్లికేషన్ 0 అవుతుంది ఇక్కడ అవుతుంది ఇక్కడ -2 2 0 ఎంత 4 -4 ఈ డివైడెడ్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఎంత 4 7 స్క్వేర్ ఎంత 49 -28 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ అంటే మైనస్ ఎంత +5 మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 2 4 ఎంత 8 ప్లస్ 23 ఎంత 31 పోనీ ఇంకా వేసుకో స్టెప్స్ అలాగే ఉంటాయి కాబట్టి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి 49 నుంచి 28 క్యాన్సిల్ ఎంత వచ్చింది 21 వచ్చింది 21 ప్లస్ 4 ఎంత 25 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 5 ఎంత 9 యా చిన్న మనకి మిస్టేక్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ మనకి ఇది మైనస్ యూజ్ చేస్తే మైనస్ వల్ల ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సింబల్ ఏమవుతుంది మైనస్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏమొస్తుంది 2 4 0 అంతా 8 సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది 23 నుంచి 8 క్యాన్సిల్ అవుతాయి 23 లో 8 క్యాన్సిల్ అవుతుంది ఎంత వస్తుంది 15 డివైడెడ్ బై 2 ఇంటూ 25 స్క్వేర్ రూట్ ఎంత 5 ఇంటూ 9 స్క్వేర్ రూట్ ఎంత 3 15 టైమ్స్ 3 టైమ్స్ 3 టైమ్స్ 5 15 టైమ్స్ 5 టైమ్స్ ఈ 5 అయింది క్యాన్సిల్ 5 వచ్చింది కూడా ఎన్ టైం క్యాన్సిల్ అయింది ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయింది దేర్ఫోర్ కాస్ట్ థీటా వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ కాస్ట్ థీటా వాల్యూ 1/2 వచ్చింది మరి కాస్ట్ థీటా వాల్యూ 1/2 అంటే ఏ యాంగిల్కి వస్తుంది కాస్ట్ వాల్యూ కాస్ 60 డిగ్రీస్ మీరు పైలో రాసిన పర్లేదు లేదా 60 డిగ్రీస్ అంటే యూజ్ చేసిన పర్లేదు దేర్ఫోర్ థీటా కూడా ఎంత వచ్చింది ఇక్కడ 60 డిగ్రీస్ ఇక్కడ చూసుకొని చెక్ చేసుకుంటే కదా జీ వాల్యూ ఇక్కడ మనకి దీని వాల్యూ బిఫోర్ వాల్యూ కూడా ఎంత ఉంది +2 ఉంది ఇక్కడ ఉంది -2 అప్లై చేసిన చూడండి సారీ నెక్స్ట్ సమ్ చూడమ్మా if the angle between the circles x square plus y square minus 12x minus 6y plus 41 is equal to 0 and the circle gentlemen and second circle just x square plus y square plus kx plus 6y minus 59 is equal to 0 is 45 degrees. Find k. ఇంపార్టెంట్ సమ్ మనకి ఎక్కువగా ఇది ఒకసారి 4 మార్క్స్ కూడా ఇస్తున్నాడు ఫైండ్ యాంగిల్ అయితేనేమో 2 మార్క్స్ ఇస్తాడు ఫైండ్ కే అయితేనేమో 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ సమ్ మనకి ఇది ఇక్కడ కే ప్లేస్ వాల్యూ ఇచ్చి ప్రూవ్ దట్ యాంగిల్ వాల్యూ 45 డిగ్రీస్ కూడా ఉంది ఇక్కడ ఫైండ్ కే అన్నాడు కాబట్టి యాంగిల్ వాల్యూ 45 ఇచ్చాడు ఒకవేళ ఇక్కడ కే ప్లేస్ వాల్యూ కూడా ఇచ్చి సేమ్ సంబంధం మనకి ఎక్సైజ్ లో ఆ సంబంధం మనకి యాంగిల్ ఫైండ్ చేస్తే ఆన్సర్ వస్తుంది 45 డిగ్రీస్ వస్తుంది అందులో గివెన్ సర్కిల్స్ x square plus y square minus 12x minus 6y plus 41 is equal to 0 వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ ఉన్నాం ఇక్కడ కంపేర్ విత్ x square plus y square
ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్ 1 కాబట్టి therefore g ఈజ్ ఈక్వల్ చూడండి ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2g వాల్యూ ఎంత -12 therefore g వాల్యూ ఎంత అవుతుంది -6 f వాల్యూ చూడండి ఇక్కడ -6 ఉంది -6 ఆఫ్ ఎంత -3 therefore c వాల్యూ ఎంత 41 ఎంత సర్కిల్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 6y మైనస్ 59 ఈజ్ ఈక్వల్ 0 సెకండ్ ఈక్వేషన్ ఇది కంపేర్ విత్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g డాష్ x ప్లస్ 2f డాష్ y ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ 0 కంపేర్ చేస్తే g డాష్ వాల్యూ చూడండి ఇక్కడ ఇది k ఉంది ఇక్కడ 2g వాల్యూ 2g డాష్ వాల్యూ k ఉంటే g డాష్ ఏమవుతుంది k/2 f డాష్ ఇక్కడ 2f డాష్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది మరి హాఫ్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 3 therefore c డాష్ ఈక్వల్ టు -59 ఆల్రెడీ మనకి గివెన్ లో యాంగిల్ ఇచ్చాడు therefore యాంగిల్ ఈక్వల్ చూడమ్మా θ ఈక్వల్ టు 45 డిగ్రీస్ మరి ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ θ ఇచ్చేసాడు అందువల్ల ఫార్ములా అప్లై చేయండి ఇఫ్ θ బి ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ 1 and 2 ఈజ్ ఫార్ములా ఏంటి ఇక్కడ cos θ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్ 2gg డాష్ ప్లస్ ff డాష్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే 2 ఇంటూ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్ ఫార్ములా రిటర్న్ చేశాక సబ్స్టిట్యూట్ చేయాలి ఇది ఫార్ములా కాబట్టి మనకున్నది ఆల్రెడీ θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది cos θ వాల్యూ ఎంత 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత ఉంది మనకి 41 c డాష్ వాల్యూ -59 -2 ఇంటూ g వాల్యూ ఎంత ఇక్కడ -6 ఇంటూ g డాష్ వాల్యూ k/2 ప్లస్ f వాల్యూ -3 ఇంటూ f డాష్ వాల్యూ 3 క్లోజ్ చేస్తే డివైడెడ్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ఇక్కడ చూడమ్మా -6 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ 41 స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ అవుతుంది k/2 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ -59 చూడమ్మా cos 45 డిగ్రీస్ వల్ల ఎంత 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 59 నుంచి 41 కలిసి అయితే -18 ఇక్కడ చూడమ్మా క్యాన్సిలేషన్ మల్టిప్లై చేయండి ఇందులో ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 2 టైమ్స్ ఇందులో ఎన్ టైమ్స్ 3 టైమ్స్ అంటే వస్తుంది ఇక్కడ -2 ఇంటూ -3 ఇంటూ k -3k ఇక్కడ చూడండి ప్లస్ ఉంటే -3 3 జరంట 9 ఈజ్ డివైడెడ్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 6 స్క్వేర్ అంట 36 ఇక్కడ 3 స్క్వేర్ అంట 9 -41 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ప్రాసెస్ ఎలా చేసిన పర్లేదు కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే ఇక్కడ k అనే టర్మ్ కాదు ఎడిషన్ వాల్యూ చేయడం లేదు ఇక్కడ అంటే k స్క్వేర్ బై ఎంత అవుతుంది 4 k స్క్వేర్ బై 4 ప్లస్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 59 therefore 1/√2 is equal to -18 minus multiplication చేయండి మైనస్ into మైనస్ ఎంత ప్లస్ 2 3 జర్ ఎంత 6 into k 6k మైనస్ into ప్లస్ మైనస్ చిన్నగా మైనస్ into మైనస్ ఉండే మైనస్ into మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది మరి మైనస్ into మైనస్ ప్లస్ అయితే 2 9 జర్ ఎంత 18 డివైడెడ్ బై 2 into రూట్ ఆఫ్ ఎడిషన్ చేస్తాను చెప్తుంది ఇక్కడ 36 కి 9 ఎడిషన్ చేసావు ఎంత 45 నుంచి 41 క్యాన్సిల్ అవుతే 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి ఎల్సిఎం కట్టండి ఎల్సిఎం కడితే ఏమవుతుంది ఎల్సిఎం వాల్యూ 4 అవుతుంది k స్క్వేర్ ప్లస్ మీకు తెలియజేటంటే ఎడిషన్ చేసి మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు లేదు సెపరేట్గా మల్టిప్లికేషన్ చేసినా పర్లేదు 4 9 జార్ 36 4 59 460 ఎంత 240కి ఒక 4 క్యాన్సిల్ చేస్తే 236 4 9 జార్ 36 3 ఉంది 4 5 జార్ 20 23 అయింది ఇప్పుడు చూడమ్మా 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఇది -18 ప్లస్ 18 ఏంటి క్యాన్సిల్ -18 ప్లస్ 18 ఏంటి క్యాన్సిల్ ఇంక బ్యాలెన్స్ ఉన్నాం ఇక్కడ 6k ఈజ్ డివైడెడ్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ 4 ఎంత 2
ఇక్కడ సెపరేట్ చేయి, సెపరేట్ ఇస్తే అవుతుందమ్మా రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ ఎడిషన్ చేస్తే 272 ఈజ్ డివైడెడ్ బై 2. ఫస్ట్ అన్నమా ఈ 2 టైం అయింది క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయింది, ఈ 2 ఇంగ్లాండ్ టైం క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో 3 ఇంటూ కాబట్టి 3√2 ఇంటూ కే. క్రాస్ మల్టిప్లికేషన్లో ఇక్కడ ఏముంది 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 3√2 ఇంటూ కే వచ్చింది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అప్లై చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 272 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ చూడమ్మా 3 స్క్వేర్ అవుతుంది, √2 హోల్ స్క్వేర్ ఉంది, అలాగే కే స్క్వేర్ మీకు సెపరేట్గా వేసేసాను అనుకునే. ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఫైనల్గా వచ్చింది ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్, 3 స్క్వేర్ ఎంత 9, 9 2 జార్ ఎంత 18 కే స్క్వేర్. ఇంకా డౌట్ ఎవరికంటే మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఆపండి, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 కే స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ స్టెప్లో రాసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇచ్చాను ఇక్కడ ఇది ప్లస్ కే స్క్వేర్, రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మైనస్, ఫైనల్గా చూడండి వస్తుందో ఇది ప్లస్ కే స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తుంది మైనస్ అయింది కాబట్టి చూడమ్మా 272 ఈజ్ ఈక్వల్ టు 18 కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. 18 కే స్క్వేర్ క్యాన్సిల్ ఎంత వస్తుంది 17 కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 272. ఇది మల్టిప్లై రైట్ సైడ్ అయితే ఏమవుతుంది డివైడ్, కే ఈజ్ ఈక్వల్ టు 272 డివైడెడ్ బై 17. మరి 17 టైం క్యాన్సిల్ అవుతుంది కూడా ట్రై చేసుకోవాలి. ఎందువల్ల వచ్చింది ఇక్కడ 17 1 జా 17 క్యాన్సిల్ అయితే అంతా 102. 17 టైంలో మనకి 102 ఇక్కడ వస్తుంది చూడండి, 4 టైమ్స్ 6 టైమ్స్ వస్తే 6 10 జా 60, 6 7 జా 42 అంటే 102 వస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ 16 టైమ్స్. 17 టైంలో 270 ఎన్ని టైమ్స్ 16 టైమ్స్. ఎందువల్ల 17 జా 289, 17 జా 289 కాబట్టి 17 16 జార్ అంతా 272. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ 16. మరి స్క్వేర్ ఇది స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది ప్లస్ ఆర్ మైనస్, ఏమవుతుంది చూడండి ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √16. కే ఈజ్ ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 4. ఇంపార్టెంట్ సమ్ ఇది, ఎగ్జామ్ మనకి ఎక్కువ సార్లు కూడా ఇచ్చిన క్వశ్చన్ ఇది. అండి అది క్వశ్చన్ నడుస్తాను తీసుకొద్దండి. చాలా మనకి మరొక సమ్ ట్రై చేయండి. ఎక్సైజ్ 2Aలో మీకు అదే సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను x² + y² - 12x - 6y + 41 = 0. Another day x² + y² + 4x + 6y - 59 = 0. ఇది ఎక్కడేంటి ఫైండ్ యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పామో అదే ప్రాసెస్ ఈ సమ్ ట్రై చేయండి. అట్లా ట్రై చేసిన తర్వాత మీకు డౌట్ వస్తుంది అనుకోండి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడమ్మా.